90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మనం ఈరోజు తులారాశి గురించి తెలుసుకోవాలి కదా. మరి తులారాశి వారికి మార్చి నెల ఎంతవరకే కలిసి రాబోతుంది అంటారు? సో మనం తులారాశి కనుక చూసుకుంటేనండి, ఈ మంత్ మనం రాబోయే మార్చి మంత్ మనకి ఫాల్గుణ మాసానికి అసోసియేట్ అయి ఉంటుందండి. మనకి మార్చి మంత్ బిగినింగ్ నుంచి ఫాల్గుణ మాసం కూడా బిగిన్ అయి ఉంటుంది. రెండు ముఖ్యమైన పండుగలు, ఒకటి హోలీ ఉంటుందండి. ఈ మంత్ ఎండ్ లో మనకి ఉగాది కూడా వచ్చేస్తుందండి. ఉగాదితో మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవాలన్నమాట. రెండు రకాల కోయిన్సిడెన్స్ కలిసి ఉన్నాయండి. సో ఈ మాసంలో మనకి 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. అలా తులారాశి కూడా చర్చించుకుందాం. అయితే ఫస్ట్ మనకి జ్యోతిష శాస్త్రం ఎందుకు ఉపయోగం, దీని ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందాలి అనేది చాలా మందికి తెలవదండి. సో మహర్షులు మనకి ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చారంటే అండి, భూమి మీద ప్రతి మనిషి, పుట్టిన ప్రతి వ్యక్తి, అది ఏ కులం కానివ్వండి, ఏ మతం కానివ్వండి, ఏ కంట్రీ అయినా కానివ్వండి, 4 పనులు వాళ్ళు చేస్తారండి. ధర్మము, అర్థము, కామము, మోక్షం. నాకు వచ్చే ఫోన్ కాల్స్లో కూడా వీటికి సంబంధించి వేరే ఏమి రావు, అంతే, ఇంకేం ఉండదండి. సో అది బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు వస్తూ ఉంటుందండి. మనకి ఏం చెప్పారంటేనండి, మనం ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు ఈజీగా సాధించేస్తాం, కొన్నిసార్లు చాలా కష్టపడి సాధించేస్తూ ఉంటామండి. కొంతమంది చాలా తక్కువ టైంలో ఉన్నతంగా ఎదిగిపోతుంటారు, కొంతమంది ఎంత చేసినా అక్కడే ఉన్నట్టు ఉంటారనమాట. సో మనకి ఏం చెప్తారంటే, లైఫ్ అనేది చాలా బ్లిస్ఫుల్గా, ఆనందమయంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మహర్షులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. దీని ద్వారా రాబోయే ఫ్యూచర్ మనకి ఎలా ఉంటుంది, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది, ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది, ఎక్కడ ఫేవరబుల్, ఎక్కడ అన్ఫేవరబుల్ మనకు ముందుగానే తెలుస్తుంది. మనం ఏం చేయాలి, చాలా క్లవర్గా ఎక్కడెక్కడ మనకు ఫేవరబుల్గా ఉందో మన ఎనర్జీ, టైం అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడెక్కడ మనకు ప్రతికూలంగా ఉందో ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలి. మనకి యాక్సిడెంట్లో జరిగిన అవమానాలు ఏది జరిగినా ఈ అన్ఫేవరబుల్ కండిషన్లోనే, ఇది ఇక్కడ మనకు అన్ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఆ విషయం జాగ్రత్తగా వదిలేయాలి. లేదు చెయ్యాలి అనుకుంటే కొంచెం ప్రికాషన్ తీసుకొని చేయాలండి. అలా ఈ శాస్త్రం మనకి యూజ్ అవుతుంది. బికాజ్ ఇండికేషన్, ఒక దిక్సూచి. అందుకని జ్యోతి అంటే చీకట్లో డార్క్గా ఉంటుంది తర్వాత, కాబట్టి ఒక లైట్ మనకు పడితే ఒక కాంతి వస్తుందండి. సో అందుకని మనకు జ్యోతిష శాస్త్రం మన మహర్షులు ఇచ్చారు. ఇది మనకి ఒక గొప్ప సైన్స్ అనమాట. సైన్స్ బియాండ్ సైన్స్ అని నేను అంటూ ఉంటాను అనమాట. ఈ సైన్స్ ప్రకారం మనకి ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం, అందులో వేదిక జ్యోతిషం, నేను చదివేది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మార్చి మంత్లో తులారాశి వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలంతా మనకి తులారాశిలో ఉంటాయండి. పేరు బలంగా కనుక మనం చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే, ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా కూడాను మనకి తులారాశిలో వస్తారని గమనించాలి. మన గ్రహ స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుడి సంచారం మీనరాశిలో ఉంటారండి. బుధుడు, శుక్రుడు కూడాను మీనరాశిలోనే, అలాంగ్ విత్ రాహు కూడా అక్కడే ఉన్నారు. 4 గ్రహాలు వచ్చేటప్పటికి వీళ్ళకి మనకి మీనరాశిలో ఉంటున్నారు. అవి చాలా చేంజెస్ రాబోతూ ఉన్నాయి అందరికి. అంటే ఏ హౌస్ లో ఉన్నట్టండి? సో వీళ్ళకి వచ్చేటప్పటికి 6th హౌస్ లో ఉన్నారండి. వీళ్ళంతా 6th హౌస్ లో ఉన్నారు. 6th హౌస్ లో క్రూర గ్రహాలు ఉంటే కలిసి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ తులారాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలి. మీరు అడిగిన ఇచ్చిన క్వశ్చన్ క్లూ బట్టి చూస్తే. కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 3rd హౌస్ లో ఉన్నారండి. ఒక రకంగా ఆల్ మేజర్ గ్రహాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక మంచి ప్లేస్ లో ఉన్నారు అని మనం తెలుసుకోవాల్సి అన్నమాట. కుజుడు 9వ హౌస్లో ఉన్నారండి, 3 కలుస్తారు. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్తో కనుక చూస్తే ఎలా ఉంటుందంటే, మార్చ్ 15th ముందు, 14th ముందు వీళ్ళకి మనోరుజం, కొంచెం మనసులో బాధపడే చిన్న అవకాశాలు లాంటివి ఉంటాయి, ఎక్కువగా కాదు ఉంటుంది. అయితే వీళ్ళకి 14th తర్వాత ఎలా ఉండబోతుంది, ప్లస్ ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది అంటే, మనకు మహర్షులు ఒక లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ద్వారా చిన్న మాటలతో మొత్తం తెలుసుకోవచ్చు అనమాట. సంస్కృత పదాలతో వీళ్ళు ఏం చెప్తారంటే, శత్రునాశాంత దేహరుజం విజయం విపత్తిం అని చెప్తారు. అంటే ఇటు మీనింగ్ ఏమంటేనండి, మనసులో కొంచెం చిన్న బాధలు పడే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల పైన వీళ్ళది పైజేయగా ఉంటుంది. ఎవరైనా కనుక శత్రువులతో ఇప్పటిదాకా బాధపడుతుంటే ఈ టైంలో ఆ బాధ పోతుంది. రెండోది హెల్త్ కాంప్లికేషన్స్, ఇప్పటిదాకా ఎవరైనా కనుక బాధపడుతుంటే హెల్త్ కాంప్లికేషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసం అంతా ఏదైనా కనుక సక్సెస్ సాధించాలనుకునే వాళ్ళకి అవరోధాలు ఎక్కువగా ఏముండవు, నార్మల్గా సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అనుకోని విధంగా విపత్తి, ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మిగతా అన్ని విషయాలు చాలా సాధారణంగాను, లేదంటే చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మంచిగా ఉండదు, చెడుగా ఉండదు,
మనకు న్యూట్రల్ తటస్థంగా ఉండే ఒక మాసం అని మనం వీళ్ళకి అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. మనకి డీటెయిల్స్ చూస్తే సూర్యుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉన్నారండి. ఉండటం వల్ల జనరల్గా వీళ్ళకి మనకి షష్టౌ రవో అంటే మనకి 6వ ఇంట్లో కనుక రవి ఉంటే సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధన లాభకృత్ అని చెప్తారు. మనకి సంస్కృత శ్లోకాల మీనింగ్ చేస్తుంటే ఈ టైంలో శుక్రుడు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. ఏ విధంగా అనుకూలంగా ఉన్నారంటే సంతోషం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అన్ని కష్టాలు తొలగిపోతే ధైర్యంగా చాలా బాగుంటారు. ఒకే ఒక విషయం వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి, లాస్ ఆఫ్ ప్లేజర్స్. సో వీళ్ళు ఏమైనా కనుక రొమాన్స్ ఇట్లాంటివి ప్లేజర్స్ కానీ ఉంటే వాటి నుంచి సుఖం అనేది వీళ్ళకి ఉండదు అని మనకి శాస్త్రంలో చెప్పారు. తర్వాత కుజుడు వీళ్ళకి 9th హౌస్లో ఉండి 12th హౌస్ 4th హౌస్లో ఉండటం వల్ల కుజుడికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అంత ఎక్కువ ఇబ్బంది పడే, యాక్చువల్గా అయితే కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు. కానీ విపరీత వేద అన్న ఒక కాన్సెప్ట్ ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా ఉండరు, ఒక నార్మల్గా ఉంటారు అనమాట. మామూలు కొన్ని విషయాలు కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే బాగుంటుంది. ఒకటి ఓవర్ ఎక్స్పెండిచర్, వీళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టాలని చోట 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంపల్సివ్ బయింగ్ అంటారు, వీళ్ళకి అవసరం లేకపోయినా కానీ వెళ్ళిపోయి కొనేసుకుంటారు. అదే అండి, తర్వాత మళ్ళీ ఆలోచిస్తారు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టామే, ఏంటిది అవసరమా లేదా అని. ఇలా ఓవర్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫియర్ ఫ్రమ్ ఎనిమీస్, శత్రువుల నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు హెల్త్ రిలేటెడ్ విషయాల్లో పర్టికులర్గా స్టమక్ పెయిన్, ఓకే, లేదంటే ఇరిటేషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా అవసరం. అయితే వీళ్ళకి శుక్రుడు వీళ్ళకి 6th హౌస్లో ఉండి 12th హౌస్లో చూడటం వల్ల శుక్రుడు కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. ఒక శుక్రుడు ఒక విషయంలో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నట్లే. అయితే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ని శుక్రుడు తీసుకొని వస్తున్నారంటే వీళ్ళకి విరోధ శత్రుపీడాం జ్ఞాతించ విరోధదహ ఆయాసో ధారా పుత్ర ద్వేష భృగునందనే, షష్టమస్తే భృగునందనే అంటారంటే 6వ ఇంట్లో కనుక భృగు ఉంటే విరోధ శత్రుపీడం అంటే విరోధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శత్రువుల నుంచి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకుంటే జ్ఞాతీనాంచ విరోధత, కుటుంబంలో కూడా విరోధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకంటే ఆయాసో అవమానము ఆయాసపడే సంఘటనలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వ్యవహారాల్లో కోర్టుకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇది ఒక రకంగా ఇంకొక యాంగిల్లో మంచి కూడా చేస్తున్నాడు, శుక్రుడు మంచి చేస్తున్నాడు. ఏ విధంగా మంచి చేస్తున్నాడు అంటే వీళ్ళకి రొమాన్స్ విషయంలోనూ, తర్వాత స్పౌస్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలోనూ, అన్యోన్యత విషయంలోనూ, తర్వాత ఎక్స్పెండిచరు శుభ కార్యక్రమాల గురించి ఎక్కువ ఖర్చు పెడతారు. ఇలా ఈ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనకి వీళ్ళకి ఒక గ్రహస్థితిని ప్రకారము ఒక 70% చాలా బాగుంది, ఇలాంటి చాలా న్యూట్రల్ తటస్థంగా ఉంది, ఒక కామ్ గోయింగ్ మంత్ అని మనం అనుకోవాలి. సో 30% మాత్రమే ప్రాబ్లం ఉంది. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి తులారాశి వారికి? నక్షత్రం స్వాతి, చిత్త, విశాఖ, ఈ 3 నక్షత్రాలు. ఇందులో చిత్త నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే 2 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్ గా ఉంది. ఫస్ట్ ధన ప్రాప్తి, రాజ్యలాభము. వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, రాజ్యలాభం అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు కనుక అప్పటిదాకా ఏదైనా వెయిట్ చేస్తుంటే వాళ్ళకున్న వర్క్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ అది కూడా శుక్రుని వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అతిగా భయపడే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, తర్వాత వీళ్ళకి బంధనము, బంధించబడినట్లే ఉండే సిచ్యువేషన్స్ వచ్చేస్తుంది, అతిగా భయపడతారు, రోగం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ కనుక చూస్తే బంధనము, ఏదో ఒక విషయంలో వీళ్ళకి ఎలా వెళ్తే బాగుంటుంది అనే ఒక కన్ఫ్యూజన్ అయిన స్టేట్లో సందిగ్ధతలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎక్స్పర్ట్స్ని కనుక కలిస్తే, మెంటార్స్ని ఇలాంటి వాళ్ళని కలిసినా, లేదంటే మంచి జ్యోతిష్కులను కలిసినా కానీ వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. సో ముందు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ముందు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని చెప్పేసి నాకు ఉదయాన్నే మార్నింగ్ ఒక ఫోన్ కాల్, మార్నింగ్. సో వాళ్ళకి 46 years, బిజినెస్లో కొంచెం బాగా దెబ్బతిన్నారు. 46 ఆల్రెడీ అయిపోయింది కదా, అసలు ముందుకెళ్తే బాగుంటుంది, అసలు నాకు లైఫ్ ఏంటి ఈ టైంలో కొంచెం హెల్త్ మిడ్ లైఫ్ కదండి, ఇప్పటిదాకా మా అన్ని చేసి ఉండదు, పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటారు, సో ఇప్పటిదాకా మనం సాధించింది ఏం లేదు, అసలు ముందు మనకి ఫ్యూచర్ ఉందా లేదని ఇలాంటి సందిగ్ధత చాలా మందికి వస్తుందండి. ఈ టైంలో జ్యోతిష శాస్త్రం ఇస్ రియల్లీ వర్క్స్ అండి. వాళ్ళకి చాలా మందికి కొన్ని యోగాలు ఉంటాయండి, ఇవి 42 తర్వాత యాక్టివేట్ అవుతాయి. 42, 43 నాకు ఫోన్ చేసిన వాళ్ళకి చెప్పాను, మీకు 43 తర్వాత 42 తర్వాత లైఫ్ బాగుంటుంది, లాస్ట్ పార్ట్ వరకు బాగుంటుందండి, టెన్షన్ ఏం పడద్దు, లైఫ్ స్టార్ట్ చేయండి, ఓకే, ఫ్రెష్గా మళ్ళీ యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, శారీరకంగా మెంటల్గా ఫిట్గా ఉండండి, సో యు బీ రెడీ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది లైఫ్. ఇలా పారిజాతి యోగం అంటారు,
వాళ్ళకి ఆ పారిజాత యోగం చెప్పాను, మీరు చిన్నప్పటి నుంచి ఇలా పడ్డాను, అవునండి అన్నారు. సో అదంతా అయిపోయింది, ఫుల్ స్టాప్. నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. దాని టర్నింగ్ పాయింట్ ఏమంటే మీరు నాకు గురువుని కలవటం. ఎవరో ఒక వ్యక్తిని కలవాలి కదండి, లేదంటే మా సందిగ్ధతో అదే మైండ్లో పెట్టుకుని టైం అంతా వేస్ట్ చేసేస్తారు, అంతే కదండి. లేదు, మీకు ఈ యోగం ఉంది, గూగుల్ చేసుకోండి, పారిజాత యోగం ఇదని చెప్పేశాను, చేసుకొని ఇంకా బాగా మీ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ చేసుకొని మీ హారోస్కోప్ గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్. నేనేదో చెప్పాను ఏదో కాదు, ఇట్ ఈస్ అ సైన్స్. గూగుల్ ఇప్పుడు మనకు అందరికి అందుబాటులో ఉంటుంది, చేసుకోండి. ఎలా చేయాలి, కీవర్డ్స్ ఏం పెట్టాలి నాకు చెప్పాను, చేసుకొని అంత అయిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేయండి, నాకు ఏం చేయాలో చెప్పాను. సో ఏమవుతుందంటే సందిగ్ధత, బంధనం ఇలాంటి వాటి కనుక ఉన్నప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రం మనకు చాలా హెల్ప్ అవుతుంది. దాంతో హెల్త్ కాంప్లికేషన్కి ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటి నుంచి చక్కగా ఫుడ్ అదంతా తింటూ జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. బట్ మిగతా నక్షత్రాల వాళ్ళంతా చాలా బాగుంది, ఏం టెన్షన్ ఏం లేదండి. బట్ రెమెడీస్ ఏం సూచిస్తారండి వీళ్ళ కోసం? వీళ్ళకి శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చాలా అవసరం అండి. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ శుక్రుడి నుంచి వస్తుందండి. శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మి. ఓకే, మనకి శుక్రవారాలు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సుకన్య పూజ అంటారు అనమాట, సుహాసిని పూజ అని కూడా అంటారు. ఈ సుహాసిని పూజ చిన్న పిల్లలు అంటారు కదండి, అమ్మాయిలు ఉంటారు చిన్న బేబీస్, వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి 7-8 years వాళ్ళకి తీసుకొచ్చేసి కొంచెం ఏమైనా వాళ్ళు మరమరాలు కానివ్వండి, బెల్లం ఇలాంటి వాళ్ళకి తినడానికి ఏమైనా ఇచ్చేస్తే, ఆ తర్వాత వాళ్ళకి కుంకుమ, పసుపు, ఇలా అరటిపండు ఏదైనా వాళ్ళకి ఇస్తూ ఉంటే అలా ఇస్తుంటే బాగుంటుంది. తులసి చెట్టుని పూజించాలండి. శుక్రుని యొక్క అధిష్టాన దేవత లక్ష్మీదేవి కలిసి తులసి చెట్టు అనమాట. అందుకని చెప్పేసి తులసి చెట్టుకి సింపుల్ రెమెడీ ఏమంటేనండి, నువ్వులతో తులసి చెట్టు దగ్గర కనుక ఈవినింగ్ టైం ప్రదోష కాలంలో కనుక పూజ చేస్తే వీళ్ళకి ఈ హెల్త్ కాంప్లికేషన్స్ తగ్గిపోతాయండి. తగ్గిపోతాయి. అతిగా భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉందండి. వీళ్ళకి భయపడిన సందర్భాల్లో కనుక మన్యు పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కనబడిన శత్రువులు, కనిపించే శత్రువులు, ఇబ్బంది పెట్టే శత్రువులు, రాక్షస పీడలు మొత్తం ఎగిరిపోతాయండి. ఇన్స్టాంట్ రిలీఫ్ అండి. అంటే వాళ్ళకి లోకల్లా కనుక ఊపించుకుంటే, అది చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా కానీ, శివుడికి అభిషేకం చేయించుకున్నా కానీ ఈ అతిగా భయపడేదాన్ని పోతాయండి. రెండోది, ఎక్కడైనా కనుక రావి చెట్టు దగ్గర జంట నాగు పాములు ఉంటే కనుక అభిషేకం చేయండి, పాలతో అభిషేకం చేసి. వెరీ సింపుల్, పంచోపచార పూజ సరిపోతుందండి. మనకు షోడోపచార పెద్ద పూజలు ఏం అవసరం లేదు, సింపుల్ పూజ అనమాట. సింపుల్గా చేసుకోగలిగితే జంట నాగలికి పాములకి వాళ్ళకి పాలతో అభిషేకం, వీలైతే ఆవు పాలతో అభిషేకం చేసి చిన్న పూజ చేసి అక్కడ టైం కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ కనుక చేయగలిగితే వీళ్ళకి అతిగా భయపడే సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారండి. ఓకే, సో సింపుల్ రెమెడీస్ అన్నీ చేసుకోవచ్చు కూడా. అంటే వాళ్ళకున్న తీవ్రతను బట్టి డబ్బులు కొంతమంది ఉండవు కాబట్టి, ఇది కొంతమందికి ఉంటుంది కాబట్టి, వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మన్యు పాశుపతం చేయించుకుంటే చాలా పవర్ఫుల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.